అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత సర్కార్ 10 ఏళ్లు నల్గొండ జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు మంత్రి దామోదర. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వరుస సమీక్షలతో బిజీగా గడిపారు మంత్రులు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితోనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడమే సర్కార్ లక్ష్యమన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పర్యటించారు డిప్యూటీ సీఎం. ఎర్రుపాలెం మండల పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన 3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బట్టి విక్రమార్క. రాబోయే కాలంలో 70% క్యాన్సర్ పెరగొచ్చన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ముందస్తు స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. జర్మనీ, జపాన్ వెళ్లే స్థాయిలో నర్సులు ఆలోచన చేయాలన్నారు. రేడియేషన్ సెంటర్స్, మొబైల్ క్యాన్సర్ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో టేకేర్ క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు. నూరి దత్తాత్రేయకి 35 ఏళ్ళు అమెరికా సేవలు అందించిండు. వారి సేవలు తీసుకోవాలి ఈ రంగంలో అని చెప్పి వారికి అడ్వైజర్ గా మా శాఖ ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి అడ్వైజర్ గా నియమించడం జరిగింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో వసతుల కల్పనకు కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు. శ్రీరామ్ కాలనీ, రెహమత్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ లో 41 ప్రపోజల్స్ శాంక్షన్ చేశామన్నారు వివేక్. నగరంలో నీటి కరువు తీర్చేందుకు 20 టీఎంసీలు తెస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి మరింత పరుగు పెడుతోందన్నారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ కి మనకు ఇంకా మంచినీటి కరువు ఉండొద్దని చెప్పి 20 టీఎంసీ నీళ్లు మనం ఇంతకుముందు ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చేసినారో అక్కడి నుంచి 20 టీఎంసీ నీళ్లు కూడా మన ఈ హైదరాబాద్ కోసము నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి పనులు ప్రారంభించడం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వ పనితీరు, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు, ముఖ్యమంత్రి యొక్క కోరిక, ఈ ఆలోచన ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం భవిష్యత్తులో కూడా అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలి అని అంటే మీరు ఏ పార్టీని గెలిపించుకోవాలో మీకు అర్థం కావాలని. రాజకీయ దురుద్దేశంతోనే 10 ఏళ్లు ఎస్ఎల్బీసీని పక్కన పెట్టారని ఆరోపించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2027 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించడం సంతోషమని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది సర్కార్ లక్ష్యమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు మంత్రులు. 2005లో రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ టన్నెల్ అని చెప్పారు. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మేడిగడ్డ కూలిపోయింది కాబట్టే సీబీఐకి అప్పగించామన్నారు. పంపింగ్ సోర్స్ మేడిగడ్డ కూలిపోయినప్పుడు నీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు మంత్రి. గోదావరి వాటర్ ను ఎల్లంపల్లి ద్వారా ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. చెర్లపల్లి డ్రగ్స్ కేసు ఫార్మాకు చెందిన అంశమన్నారు. ఆ కేసు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉంటుందని తెలిపారు. పూర్తి స్థాయిలో ఆధారాలు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నుంచి సోర్స్ వాటర్ తీసుకోకుండా కూడా గోదావరి వాటర్ నుంచి ఏదైతే ఇతర సోర్సెస్ ఉన్నాయో వాటి ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో లెట్ us వెయిట్. దానికి తొందర ఎందుకు? ఎనీథింగ్ చట్టం ప్రకారం ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు మంత్రి సీతక్క. మంత్రికి స్వాగతం పలికారు సమ్మక్క సారలమ్మ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పార్కింగ్ రోడ్డును, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లను పరిశీలించారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సబరీష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఇవాళ ఇల్లు వచ్చింది కానీ మీకు కట్టుకునే స్తోమత లేదు. అప్పుడు ఏం చేస్తారు? మహిళా సంఘం ద్వారా ₹1,00,000 ఇప్పిస్తున్నాం. మళ్ళీ బేస్మెంట్ మీ అంతా లేవగానే మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది. మళ్ళీ వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకో, మహిళా సంఘంలో ఉన్న అక్క, లేదా ఏదో పాము గుట్టో వాగుల పడో ఏదన్నా వాళ్ళకు 10 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ పెట్టిండు మన రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్. హైదరాబాద్ లో మార్క్ఫెడ్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమయానికి ఉద్యోగులు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
టైంకు విధులకు హాజరు కాని ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ ఎండీని ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.